సైతాన్ ఎప్పుడైనా ఈ ఆలోచనలు వస్తుంది మనకి తెలియదు. ఏ ఆలోచనలో మనకి దాడి చేస్తే మనకి తెలియదు. కాబట్టి మేము కూడా జాగ్రత్త ఉండాలి. ఈరోజు విశ్వాసులు జాగ్రత్త లేకుండా చాలా విషయంలో పడిపోతున్నారు. పాపంలో పడిపోతున్నారు, పరీక్షల్లో పడిపోతున్నారు, దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు, ప్రార్థన నుంచి దూరం అయిపోతున్నారు, వాక్యం నుంచి దూరం అయిపోతున్నారు, అలాగే చర్చి నుంచి కూడా దూరం అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేకుండా. వాళ్ళ జ్ఞానాన్ని ఎవరు యూజ్ చేస్తున్నారు? సైతాను. వాళ్ళకి ధైర్యం లేదు, నా దేవా ఉన్నారు, నా తండ్రి ఉన్నారు, నాకు తప్పకుండా చేస్తారని. అంటే చూడండి, ఈ దయ అలాగే ప్రేమ మన యేసు ప్రభులుగా మనుషు మూడో విషయం ఇక్కడ చూస్తున్నాము. ఈరోజు విశ్వాసి హృదయంలో, జీవితంలో, వాళ్ళ లైఫ్లో, వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతున్నాయి? కేవలం పేరుకే మాత్రం మేము విశ్వాసి అయితే సరిపోదు. ఏం చేయాలి? వాక్యానుసారంగా జీవించాలి అని ప్రతిరోజు ట్రై చేయాలి. దేవుడు సృష్టికర్త అయినా సరే ఈ ప్రపంచానికి సృష్టించారు, మనసుకి సృష్టించారు, మనుషు పాపం గురించి వచ్చారు. కానీ దేవుడు ఒక మనుషులుగానే ఉన్నారు. అంటే చూడండి, దేవుడు ప్రేమ చూడండి, దేవుడు దయ చూడండి. 12 శిష్యుల్ని దేవుడు సమానంగా ప్రేమించారా, లేకపోతే ఒకళ్ళని వేరేగా ప్రేమించారా? మీరు చెప్పండి. పేతురుకి ఒకళ్ళగా, ఇంకొక శిష్యుల్ని ఒకళ్ళగా దేవుడు ప్రేమించారు. అలాగని ఇక్కడ నెరాయబడి ఉన్నాయా? దేవుడు అందరికీ సమానంగా ప్రేమించారు. ఎగ్జాక్ట్ అలాగే మేము కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఈరోజు ఈ భూమిలో ఏం జరుగుతున్నాయంటే, మాకి కొంచెం అస్థిపస్తి దేవుడు బ్లెస్ చేస్తే చాలు, వాళ్ళకి ఒక తప్పుగా చూస్తాం మేము, ఒక చిన్నగా చూస్తాం మేము. ఈ భూమి ఎవరిది? ఈ భూమి ఎవరిది? మన యేసు ప్రభుది. ఈ భూమిలో ఈ మనుషులు ఉన్నారు. ఆ మనుషులు ఎవరు? యేసు ప్రభు మనుషులు. అంటే ఈరోజు విశ్వాసికి జ్ఞానం ఎక్కడ ఉంది, అది కూడా అర్థం చేసుకోవాలి. భూమికి ఎవరు సృష్టించారు, మనసుకి ఎవరు సృష్టించారు, మనకి ఎవరు సృష్టించారు, ఎవరు కాపాడుతున్నారు మనకి తెలుసు. ఒక రోజు మేము చనిపోతాము. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అది కూడా మాకు తెలుసు. కానీ మనుషుకి ఏమవుతుంది అంటే ఇప్పుడు గర్భం, అలాగే లోకం, దేవుడి నుంచి చాలా విశ్వాసులు దూరం అయిపోతున్నారు. మొబైల్ చూడండి అని చెప్పండి, వాళ్ళకి గంట చూస్తూ ఉంటారు. టీవీ సినిమా సీరియల్ చూడండి అని చెప్పండి, గంట చూస్తాం. వాళ్ళకి నొప్పి రాదు, నడుపు నొప్పి రాదు, కళ్ళ నొప్పి రాదు. సినిమా స్టోరీ చెప్పండి, వాళ్ళకి ఎగ్జాక్ట్ A to Z వాళ్ళకి గుర్తు ఉంటుంది. బైబిల్ స్టోరీ చెప్పమని చెప్పండి, వాళ్ళకి ఏం కాదు. లాస్ట్ వీక్ ఏ వాక్యం దైవజనులు అందించారు అడగండి, వాళ్ళకి ఏం ఉండదు, మైండ్లో ఉండదు. అంటే దయ మన దేవుడి దగ్గర లేదు కాబట్టి, అలాగే ప్రేమ లేదు కాబట్టి, ఒక ఎగ్జాంపుల్గా మేము జీవించినట్టుగా జీవిస్తున్నాము. యేసు ప్రభు మీద దయ ఉంటే, ప్రేమ ఉంటే మేము ఏం చేస్తాము? దయాతో, ప్రేమతో, దేవుడు వాక్యానుసారంగా మేము జీవిస్తాము. అక్క చెల్లి మధ్యనే ఒక చిన్న విషయం, ఏదైనా తిండి విషయమైనా సరే, లేకపోతే బట్టల విషయమైనా సరే, లేకపోతే ఆస్తిపాస్తి విషయమైనా సరే, ఒక చిన్న పొరపాటు జరిగితే ఏంటనే వాళ్ళు ఏమవుతారు? కొట్లాడతారు. యేసు ప్రభు ప్రేమ లేకుండా, ఒకవేళ ప్రేమ ఉంటే వాళ్ళు ఏం చేసుకుంటారు? అర్థం చేసుకుంటారు, సరి చేసుకుంటారు. రైట్. అలాగే అన్నతమ్ముల మధ్యనే కూడా, భార్యాభర్త మధ్యనే కూడా ఈరోజు ఏ ప్రేమ ఉన్నాయి, ఏ దయా ఉన్నాయి? ఈరోజు దయ లేకుండా, ప్రేమ లేకుండా ఈరోజు జీవిస్తున్నాం. మన శిష్యులు ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన యేసు ప్రభు అని తెలిసింది, యేసు ప్రభు మరణించిన తర్వాత ఎలా జీవించారు మీకు తెలుసు, నాకు తెలుసు. తిండి ఏంటి, నిద్ర ఏంటి, కుటుంబం ఏంటి, డబ్బులు ఏంటి, ఆకలి ఏంటి, వాళ్ళ అన్నీ పక్కనే పెట్టి దేవుడి గురించి వాళ్ళు కష్టపడినారు. హల్లెలూయా. దేవుడి గురించి కష్టపడినారు. ఈరోజు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు హెవెన్లో ఉన్నారు. ఈరోజు దేని గురించి కష్టపడుతున్నాం? ఈ లోకం గురించి కష్టపడుతున్నామా? లేకపోతే మా యేసు ప్రభు, ఏ యేసు ప్రభు అయితే మన పాపం గురించి మరణించారు, ఆ యేసు ప్రభు గురించి ఈరోజు కష్టపడుతున్నాము. ఈరోజు హార్డ్ వర్క్ చేయమని చెప్పండి, లోకం గురించి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ స్పిరిచువాలిటీ గురించి చెప్పండి, వాళ్ళకి మనసు ఉండదు, ఇష్టం ఉండదు.
ఎందుకైతే దేవుడి మీద మనకి ప్రేమ లేదు కాబట్టి, దయ లేదు కాబట్టి. దేవుడు అంటే విశ్వాసికి భయం ఉండదు, పాపం అంటే విశ్వాసికి భయం ఉండదు, నరకం అంటే విశ్వాసికి భయం ఉండదు. కొంతమంది అంటారు ఈ లైఫ్ అంటే ఇదే, ఏది లైఫ్ అంటే ఇదే, మంచి ఎంజాయ్ చేసుకోవాలి, చనిపోవాలి. ఓకే, మీకు 50 అయినా 60 అయినా 70 ఇయర్స్ అయినా దేవుడు మీకు ఇచ్చారు, ఎంజాయ్ చేయండి. ఏం ఎంజాయ్ చేస్తారు చేయండి. దాని తర్వాత 2 ప్లేస్ ఉన్నాయి. ఆ ప్లేస్ మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఎప్పుడైతే మరణిస్తామో ఆ రోజు మీ దగ్గర ఎవరు కూడా ఉండలేరు. మీరు ఈ భూమి నుంచి దూరం అయిపోతున్నారు, కుటుంబం నుంచి దూరం అయిపోతున్నారు. ఈరోజు ఏం చేస్తున్నామంటే మా వాళ్ళు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, ఓకే మీరు వాక్యాంశంగా జీవించండి. మరణించిన తర్వాత ఒక రోజు ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారు. చూడండి, ఒక సహజంగా ఒక మనిషికి స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఆఫీస్లో కానీ ఒక అవార్డ్స్ దొరికితే మేము ఎక్సైటెడ్ అయిపోతున్నాము, నిద్ర కూడా రాదు ఆ రోజు ఎప్పుడు వస్తుంది అని, రైట్? ఎందుకైతే అవార్డు ఇస్తున్నారు. కానీ యేసు ప్రభు అట ఏ రోజు ఏ డేట్లో మరణిస్తాం మేము, ఆ రోజు మన యేసు ప్రభు అట ఎక్సైటెడ్లో ఉంటారు. ఎందుకైతే నా పిల్లలు నా దగ్గరికి రాపోతున్నారు. హల్లెలూయా. ఎవరు? నా పిల్లలు నా దగ్గర రాపోతున్నారు. ఈరోజు ఆయన డేట్ ఆయన వస్తున్నారు. ఎగ్జాంపుల్, మన కుటుంబంలో ఏ పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళకి హాస్టల్లో వేస్తున్నాము, చదవడానికి హాస్టల్లో వేస్తున్నాము. వాళ్ళకి ఎప్పుడైతే సెలవు దొరుకుతుంది, సమ్మర్ సీజన్ కానీ ఇంకా వేరే హాలిడేస్లో కానీ పిల్లలు వస్తారని ఎదురు చూస్తున్నాము కదా మేము, అను కదా. ఎగ్జాక్ట్ అలాగే మన యేసు ప్రభు అట ఏ డేట్లో మేము మరణిస్తాము ఆ డేట్లో మన దేవుడు ఇలా చూస్తారట, ఈరోజు నా బిడ్డలు వస్తున్నారని. హల్లెలూయా. అంటే చూడండి, ఇలాంటి విషయంలో ఎవరికి ఈరోజు మనుషులు లేదు, ఆలోచన లేదు. ఈరోజు డబ్బులు ఉన్నాయి, ఈరోజు జాబ్ ఉన్నాయి, ఈరోజు బిజినెస్ ఉన్నాయి, ఈరోజు రకరకాల టాలెంట్ ఉన్నాయి. ఈ భూమిలో ఎంతవరకు మేము ఉన్నాము ఆ వరకు మేము మంచి ఎంజాయ్ చేసి చనిపోదాం, ఓకే. కానీ ఎక్కడికి వెళ్తున్నారు? నరకంకి వెళ్తున్నారు. ఒక మనిషికి 2 లైఫ్ ఉన్నాయి. ఒకటి ఏది? పరలోకం, ఇంకోటి నరకం. అది మన చేతిలో ఉన్న డిసిజన్.